శాసనసభ ఎన్నికల్లో అసత్య ప్రచారాలు అసత్య హామీలతో పాటు అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పనిఖాతం అవుతోందని ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అమలు చేయలేదని ఓట్ల తిట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని టీ మందాపూర్, షాలిపేట్, వెంకటరావుపల్లి తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు తెలియపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. లోకల్ డాక్టర్ చూపి నడిపిస్తుంది. వాళ్ళు మంచి వాళ్ళు పాపం, మనకు కొంచెం తగ్గిస్తారు, కొంచెం మంచిగా చూస్తారు డాక్టర్. నువ్వు పోయేటప్పుడు చెప్తే అంతా పోయేటప్పుడు చెప్తే చూస్తే నీకు బిల్స్ కూడా చేస్తాను. ఓకేనా? రెస్ట్ తీసుకు వెళ్ళాం బా, తొందర పడకు, తొందరలు ఇవ్వాలనుకో. 6 నెలలు పడితే 6 నెలలు మరి ఈరోజు శంకరంపేట మండలంలో పర్యటించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా వెంకటరామరెడ్డి గారి గెలుపు ఖాయమని చెప్పేసి నిర్ధారణ అయింది. మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన గౌరవ కేసీఆర్ గారినే ప్రజలు మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి అసత్య ప్రచారాలు చేసి అసత్య హామీలు ఇచ్చి అమలు కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడే చురుకు అంటబోతూ ఉంది. ఎందుకంటే ఒక్క పథకం కూడా అమలు చేయలే, 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేవలం ఒట్లు తిట్లతోనే కాలం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా మరి తగిన గుణపాఠం జరగబోతూ ఉన్నది. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ కింద అక్క చెల్లెలకు 2500 స్కీమ్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు దాని ఊసు లేదు, దాని మాట లేదు. 500 బోనస్ ఇస్తా అన్నారు పంటకు. ఇప్పటి వరకు రైతులకు ఇబ్బంది వచ్చింది. రైతు బంధు కూడా సరిగా వేయలేని పరిస్థితి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు, తర్వాత ఏప్రిల్ అన్నాడు, ఆగస్టు 15 అని కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసమే మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు. అదేవిధంగా మరి ఎవరైతే మా పెన్షన్దారులు ఉన్నారో 2000 రూపాయలు 4000 పెన్షన్ ఇస్తామంటే వాళ్ళ కోటేసిండు. కానీ 2000 కూడా జనవరిలో ఎగ్గొట్టేసి సరిగా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నైజం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ మోసం అర్థమైంది. మరి బీజేపీ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కేవలం మతపరంగా మాత్రమే ఓట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళు 10 ఏళ్ల నుండి చేసింది కూడా ఏం లేదు. జీఎస్టీ పెంచి పన్ను భారాన్ని పెంచి అన్ని అధిక రేట్లు చేయడం జరిగింది. నిత్యావసర సరుకులన్నీ కూడా రేట్లు పెరిగినాయి. అదేవిధంగా మరి బంగారం రేటు కూడా పెరిగింది. వాళ్ళ రేపు చూస్తే పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. మోడీ వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని పెరుగుడే ఉన్నాయి తప్ప రైతులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రాన్ని మోడీ అన్యాయంగా వెనుకకు నెట్టివేసింది. ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు, అదేవిధంగా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. కేసీఆర్ గారే మెదక్లో మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలో పెడితే 100 సీట్లు కేటాయించిన గౌరవ కేసీఆర్ గారి మాటను పక్కన పెట్టి 50 సీట్లతోని మరొక మెడికల్ కాలేజీ రేవంత్ రెడ్డి తీసుకుపోయి కొడంగల్ పెట్టుకున్నాడు. మెదక్ 50 సీట్లకే పరిమితం చేసిండు. అంటే దొందే కాంగ్రెస్ బీజేపీ దొందు తెలంగాణ రాష్ట్రానికి, మెదక్ అన్ని రకాల కూడా నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో, రాబోయే ఎన్నికలలో 2 పార్టీల గుణపాఠం తప్పదు. ఏదైతే గౌరవ కేసీఆర్ గారు పనులు చేసిండ్రో, పథకాలు తెచ్చిండ్రో, తెలంగాణ తెచ్చిండ్రో, నీళ్లు తెచ్చిండ్రో, మంచినీళ్ళు తెచ్చిండ్రో, కాళేశ్వరం ప్రాజెక్టు చేసిండ్రో, ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయినాయి. రైతులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇబ్బంది పడ్డామని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మే 13 తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ విజయం ఖాయం. వెంకటరామరెడ్డి గారు గెలుస్తారు. మరి అందరికీ కూడా జై తెలంగాణ, జై